నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను వి సోన్షరాజ్. సో ఈ రోజు మనం చూసినట్లయితే ఆర్జీవి అంటే ఒక చరిత్ర, ఆర్జీవి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఆర్జీవి అంటే ఒక విభిన్న చిత్ర దర్శకుడు. మరి అలాంటి ఆర్జీవి బయోపిక్ని మూవీగా తీస్తే ఎలా ఉంటుంది అని మనోళ్ళు మరి ఆర్జీవి మూవీని తీయాలని ప్రయత్నిస్తున్నారు. సో మరి వారి మాటలను తెలుసుకుందాం, అసలు ఏ విధంగా తీశారు ఆ మూవీని. సో మరి మనతోటి ఈరోజు డిస్కషన్ చేయడానికి డైరెక్టర్ కిరణ్ బాబు గారు అండ్ రైటర్ సూర్యకోటి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, మరి ఆర్జీవి మూవీని మీరు బయోపిక్ ఎందుకు తీస్తున్నారు? ఆ మూవీ గురించి అసలు ఏంటి విశేషాలు? అంటే మూవీ యొక్క కంటెంట్ అంటే వచ్చేసి మేడం, ఒక బలవంతుడు తన ముంగటనే తిరుగుతుంటే అదే బలవంతుడిని తన వైపు తిప్పుకునే ఒక స్కిల్స్ ఉంటాయి కదా మేడం, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఎలా ఉంటాయి ఆర్జీవి గారితో అన్న ఒక ఇంటెన్షన్తో స్టోరీ స్టార్ట్ అవడం. అంటే చాలా మంది పెద్ద పెద్ద బయోపిక్లు చాలా తీశారు. సో మరి ఆర్జీవి గారిది తీయాలి అని ఒక థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అంతే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ఏంటిదంటే ఆర్జీవి గారి యొక్క స్టైల్ అంటే ఆయన లైఫ్ స్టైల్లో ఒక పవర్ ఉంటుంది మేడం. అంటే పవర్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఆర్జీవి గారు ఒక లైఫ్ స్టైల్ చూడాలి అంటే ఆయన పైన అంటే చాలా ఇష్టం, అంటే ఆయన ఫ్యాన్. ఓకే, సో మరి ఇది షార్ట్ ఫిలిమా మూవీయా మీరు చెప్పండి సార్? షార్ట్ ఫిలిం. సో ఎందుకు సార్ మరి బిగ్ మూవీగా వెండి తెరపైన ఎందుకు తీయలేకపోతున్నారు? ఎస్పెషల్ బడ్జెట్ అయినా ఇంకా సంథింగ్ ఏమైనా? అంటే ఒకటి ఏంటిదంటే ఒక కొంచెం మెల్లమెల్లగా స్కిల్స్ డెవలప్ చేసుకొని మూవీ స్కిల్స్ పోతే బాగుంటుంది అని ఒక ఫస్ట్ జర్నీ కాబట్టి ఫస్ట్ స్టెప్ షార్ట్ ఫిలింతో ఓపెన్ చేద్దామని. సో మరి షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ తీశారు. సో మీరు మరి మీ షార్ట్ ఫిల్మ్ ఎంతవరకు ముందుకెళ్తుంది అనుకుంటున్నారు మీరు? వేరే వాళ్ళు ఎంతవరకు తీశారనేటటువంటిది ఐడియా లేదు మేడం. ఆర్జీవి మీద ఈ బయోపిక్ తీయడానికి ఏంటంటే ఆయన చిన్నప్పటి నుండి ఆయన యొక్క బిహేవియర్ కానీ మైండ్ సెట్ కానీ ఏ విధంగా ఉండేది, చైల్డ్హుడ్ దగ్గర నుండి ఒక స్టూడెంట్ వరకు, ఆయన విజయవాడలో చదువుకునేటప్పుడు ఒక స్టూడెంట్ వరకు ఆయన ఎలా ఉండేది అనేటటువంటిది మేము ఇందులో చూపించబోతాం. ఓకే సార్, సూపర్. అండ్ మీది ఆర్జీవి పోస్టర్ చూసాం మేము, దానిపైన కూడా ఉండింది అనమాట నో షార్ట్ ఫిల్మ్ అని. అంటే చూసే వాళ్ళది షార్ట్ ఫిల్మ్ కాదు అనుకోవాలా, షార్ట్ ఫిల్మ్ అనుకోవాలా? అంటే మేడం ఒక 30 minutes లోపు ఏది ఉన్నా సార్ షార్ట్ ఫిలింకి కేటగిరీస్కి చెందింది కదా, బట్ అలా టేకింగ్ అనేది అలా ఉండదు, ఒక మూవీ స్టైల్లోనే ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి నో షార్ట్ ఫిలిం అని అలా రాయడం జరిగింది. అట్లా అంటే దానికి రీజన్ ఏంటి అడుగుతున్నాను సార్ నేను. అదే షార్ట్ ఫిలిం లాగా ఉండదు అంటే మేకింగ్ అంటే ఒక మూవీ మేకింగ్ లాగానే ఉంటది కానీ ఒక షార్ట్ ఫిలిం లాగా నార్మల్ లాగా ఉండదు అని. అంటే ఇద్దరు ముగ్గురు నలుగురితో చూడడానికి మాత్రమే షార్ట్ ఫిలిం, బట్ అందులో ఉండే క్యారెక్టర్స్ కానీ మొత్తం డిజైనింగ్ కానీ మొత్తం మూవీతో సమానంగా ఉంటారంటున్నారు. ఓకే సార్, సూపర్. అండ్ మరి ఇందులో నటులను కొత్త వాళ్ళని తీసుకున్నారా లేకుంటే మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని తీసుకున్నారా? కొత్త వాళ్ళని, అందరు కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఓకే, అంటే కొంతమంది ఉన్నారు మేడం సీరియల్లో వాళ్ళు దాంట్లో చేసిన వాళ్ళని, కొన్ని ఫ్రేమ్స్ కొత్తవి కొన్ని ఫ్రేమ్స్ పాతవి. సో అలా తీసుకోవడానికి గల కారణం అందరినీ కొత్త వాళ్ళని తీసుకోవచ్చు అంటే బడ్జెట్ మేడం. ఇంకోటి షార్ట్ ఫిలిం కదా, అంత బడ్జెట్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల కొంత మనకి క్యారెక్టర్కి ఎవరైతే క్యారెక్టర్ కొత్త వాళ్ళు కావాలో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కావాలో పాత వాళ్ళు, అట్లా క్యారెక్టర్. సార్ మరి ఆర్జీవిలో మీకు నచ్చే క్యారెక్టర్ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఓకే, ఒక విషయాన్ని ఆయన క్లుప్తంగా సమాజానికి చూపిస్తారు. ఓకే, అంతే. సూపర్ సార్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటూ ఏదున్నా ముక్కుచూటిగా వాళ్ళు ఎదుటి వ్యక్తి బాధపడతారా అనే విషయం అతనికి అనవసరం అని అంటున్నారా? అంటే క్లుప్తంగా చూపిస్తారు. అంటే చాలా మంది అలాంటి వ్యక్తిగతం వల్ల కూడా చాలా మంది సెన్సిటివ్ వాళ్ళు హర్ట్ అయ్యే ప్రపోజల్ కూడా ఉన్నాయి కదా, సో దానికి ఏమంటారు సార్ మరి మీరు? హర్ట్ అవ్వడం అంటే అది ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు దానికి దగ్గరగా ఉన్నారనుకోండి, ఆ మైండ్ సెట్ కి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు హర్ట్ అవుతారు. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఆర్జీవి అంటే స్ట్రైట్ గా చూపిస్తారు ఏ సబ్జెక్ట్ అయినా సరే అనేటటువంటిది ఎక్కువ శాతం పబ్లిక్ లో ఉన్నటువంటి. ఓకే సార్, సూపర్. అండ్ మరి ఈ మూవీని తీయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అంటే ఇబ్బందులు అంటే చాలా చిన్నవి ఉంటాయి కదా మేము మేకింగ్. అంటే సినిమా కన్నా ఇంకోటి ఏంటంటే సినిమా కంటే షార్ట్ ఫిలింకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి మేడం. అంటే క్యారెక్టర్స్ కొత్త వాళ్ళతో చేయించుకున్నాడు, ఇంకా టైంకి రాకుండా, అంటే క్యారెక్టర్స్ చిన్న అలా ఉంటూనే ఉంటాయి మేడం.
ఓకే సార్, మరి మీరు ఈ మూవీ తీయడానికి మీకు ఎంత బడ్జెట్ అయ్యింది? అంటే బడ్జెట్ అంటే ఇంకా చెప్పడం అట్లా అంత లేదు మేడం. బడ్జెట్ ఏం చెప్పమంటారు? బడ్జెట్ తర్వాత చెప్తాం. సో మరి దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? నిర్మాత వచ్చేసి విక్రమాదిత్య గారు. ఓకే. అతను చాలా అంటే నా ఫస్ట్ ఒక అమౌంట్ పెట్టి ఫస్ట్ షార్ట్ ఫిలిం అండి ఇది. ఓకే. బట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీకు ఎలా వస్తే అలా అన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆయన. ఓకే. ఆయనతో అట్లా జర్నీ సాగింది. సో మరి ఇంత ముందుకు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు? అంటే మొత్తం వచ్చేసి ఒక 8 మేడం. ఓకే. వాటి స్టోరీ పరంగా వచ్చేసి ఒక 3 ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉన్నాయి అట్లా. ఓకే. మీరు అంటే డైరెక్టర్గా అమౌంట్ పెట్టి తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదేనా? ఇదే మేడం. అంటే అంత ముందుకు తీసినా కానీ నేనే బడ్జెట్ పెట్టుకొని అంటే ఒక 3,000 సంథింగ్ అట్లా పెట్టుకొని, కానీ ఇది కొంచెం హెవీ బడ్జెట్తో అదే వేరే నిర్మాతతో పెట్టుకుంది ఫస్ట్ షార్ట్. మీకు డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ ఉందా సార్ ఏమైనా? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు మేడం. ఓకే. ఇంకా వాళ్ళు చూసి ఆడ అయినాయి. ఓకే. సో సార్ మరి మీరు చెప్పండి, మీరు రైటర్గా ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? అసలు ఎక్కడెక్కడ వర్క్ చేశారు? రైటర్ కంటే ఒక మూవీకి చేశానండి. ఓకే. సో అందులో ఏంటంటే నేను లిరిక్ రైటర్గా ఎంటర్ అయ్యాను. ఓకే. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ఓకే. సో అట్లా కథలు, మాటలు, పాటలు అన్నీ రాయగలను. ఆ మూవీ పేరు చెప్పట్లేదు, మూవీ పేరు చెప్తే మాకు కూడా మా ప్రేక్షకుల్లో తెలిసిపోతుంది కదా. రిలీజ్ కాలేదండి అది. ఓకే. రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ సూర్యకోటి బయటకు వస్తారు. ఓకే, సూపర్ సార్. సో మరి ఆర్జీవి లాగా ఉండే వ్యక్తిని మీ మూవీలో ప్రొడ్యూస్ చేశారని చూసాము. సో మరి యాస్టీజ్ ఆర్జీవి లాగానే ఉన్నారా? యాక్టింగ్ కూడా అలానే ఉందా? యాక్టింగ్ అంటే అది అలా ఉండదండి, అది డైరెక్టర్ చెప్పి చేపిస్తారనమాట. ఓకే. ఆర్జీవికి సూటబుల్గా ఉన్నటువంటి వ్యక్తిని ఓకే క్యారెక్టరైజేషన్ పరంగా ఎంచుకోవడం జరిగింది. ఓకే. సో అతని ద్వారా ఏంటంటే డైరెక్టరు చెప్పి చేపించుకున్నారు. ఓకే. ఆ విధంగా తను వర్కౌట్ అయ్యారు. అంటే మీరు అనుకున్న అంచనాకు తను చేరుకున్నాడా అన్నట్టు? చేరుకున్నాడు. Okay. అది క్రెడిట్ డైరెక్టర్ అంతే. ఓకే, సూపర్ సార్. సో మరి లాస్ట్ మన మూవీలో వచ్చేసి నేను ట్విస్ట్ విన్నాను అనమాట. సో అంటే మన పోస్టర్లో కనిపిస్తుంది. సో ఆ జీవిని హీరోయిన్ చంపేస్తుంది. వై, ఎందుకు? అది దీనికి ఇంకా ఒక పార్ట్ 2 అని చెప్పేసి అనుకున్నామండి. ఓకే. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ అది. ఓకే. అది ఆ పార్ట్ 2లోనే కనిపిస్తుంది. దానికి ఆన్సర్ దానిలోనే దొరుకుతుంది. ఓకే, సూపర్ సార్. సార్ మీరు చెప్పండి, మరి ఇందులో సాంగ్స్ ఏమైనా ఉన్నాయా, ఫైట్స్ లాంటివి ఉన్నాయా? దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ సిరిపురం గారు. ఓకే. పాట అనేది ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఒకటి ఉన్నదండి. ఓకే. ఫైట్స్ అంటే ఇద్దరి మధ్య అంటే కొట్టుకోగలము అన్న ఒక ఎమోషన్ చూపెట్టినా కానీ ఎక్కువ ఫైట్స్ ఏమి ఉండవండి. ఓకే సార్. ఆ సాంగ్ ఏం సాంగ్ చెప్పగలుగుతారా సార్? అది బ్యాక్గ్రౌండ్ సాంగ్, హీరో ఎంట్రన్స్ అప్పుడు వస్తుందండి సాంగ్ అది. ఓకే. ఆర్జీవి గారి గురించి ఉంటుంది అనమాట. ఓకే. అర్థం కాని పుస్తకమే వీడు, వీడిని చదివే వాడే లేడు, ఓకే. తాడిని తన్నే వాడుంటాడు, వాడి తలను తన్నే ఇంకొకడు ఉంటాడు, వాడి అమ్మ మొగుడే వీడు అనేటటువంటిది హీరో ఎంట్రన్స్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది అనమాట. ఓకే. ఓకే సార్, సూపర్. సో మరి ఈ లిరిక్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? లిరిక్స్ ఎక్కడి నుండి తీసుకోవడం అంటే అతని యాటిట్యూడ్ బట్టి తీసుకున్నారా, లేకుంటే ఇది అయితే తనకి సూటబుల్ గా ఉంటుంది? అవునండి, అది ఆయనకి కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది అనమాట. ఆ పదాలు కానీ అవి ఆయనకే ప్రత్యేకంగా వర్తిస్తాయి. ఓకే. సో మరి మీరు ఆర్జీవి అనే మూవీ తీస్తున్నారని మన రామ్ గోపాల్ వర్మ గారికి తెలుసా? తెలీదండి. సో హౌ సార్, రేపు ఒకవేళ ప్రపోజల్ మూవీ మీ షార్ట్ ఫిల్మ్ అంటే ఇంకొకటి అనుకోండి మేడం, ఎలా? ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారితోనే ఓపెనింగ్ అని అనుకుంటున్నాము. ఓకే. అదే ట్రైల్లో ఉంది, అది ఇంకా ట్రై చేయాలంతే. సార్ కరెక్టే సార్, బట్ అంటే మీరు రిలీజ్ చేయకముందు కానీ అబ్జెక్షన్ చెప్తే ఎలా అతను ఎలా కన్విన్స్ చేయగలుగుతారు? చేయరండి. ఒకటి ఏంటిదంటే అబ్జెక్షన్ చెప్పరండి. అబ్జెక్షన్ చెప్తే ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ రావు కదా. ఇంకోటి ఇంకా చాలా మంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళందరికీ తెలియదు వాళ్ళందరూ. ఇంకోటి ఫస్ట్ చిన్న మేకింగ్, నీకు టాలెంట్ ఉంటే బట్ ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవాలని సజెషన్ ఇచ్చిందే రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏ ఫోన్లో అన్నా సంథింగ్ నీకు ఆడ టాలెంట్ ఉంటే నీ చేతిలో ఉన్న ఫోన్ ఉంది చూపెట్టుకోవచ్చు అని ఫస్ట్ రామ్ గోపాల్ అట్లా ఎంకరేజ్ చేసేటప్పుడు సంథింగ్ అంత దాకా రాదని నా అంతే. ఓకే సార్. టోటల్ గా మొత్తం ఎంతమంది వర్క్ చేశారు మీ షార్ట్ ఫిల్మ్ లో? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి అట్లా తీసుకుని ఒక 5-6 మంది ఉంటారండి. మొత్తం యాక్టర్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్. 30. సో టోటల్ గా అందరూ రీచ్ అయ్యారు మీరు అనుకున్న ఎయిమ్ కి?
రీచ్ ఇచ్చారండి అంటే ఒక్కొక్క యాక్టర్ పైన ఒక్కొక్క విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అవును. సో మరి అలాంటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారు అందరూ అడుగుతున్నారు కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు అది వాళ్ళతో రాబట్టుకోవడం మనకి అనేటటువంటి అందరు చాలా బాగా చేసినారు. దానికి కొంచెం ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సీన్స్ అవి రాసి ఇచ్చేసి వాళ్ళకి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఓకే అంటే ఆ విధంగా వాళ్ళు రీచ్ అయ్యారు. సూపర్ సార్. సో మరి హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? తను కొత్త ఆమెనా లేకుంటే పాత ఇంత ముందుకే మనకి ఇండస్ట్రీకి పరిచయం ఉన్న ఆవిడనా? అంటే ఇండస్ట్రీ పరంగా పరిచయం లేదండి, అంటే షార్ట్ ఫిలిమ్స్ అలా మేకింగ్ చేసినవి. ఓకే. అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి రామకృష్ణ, మా కెమెరామ్యాన్, ఓకే. మన కెమెరామ్యాన్ ఒక కెమెరామ్యాన్. ఓకే. బట్ ఆయన అన్నకి ఫోన్ చేసి అన్న ఇట్లా పలానా హీరోయిన్ కావాలి క్యారెక్టర్ వైజ్గా అంటే ఒక 30-40 ఫొటోస్ పంపించిండు. అలా సెలెక్ట్ చేసుకొని మా హీరోయిన్లకి తీసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సూపర్ సార్. ఇంకా మన సినిమా గురించి ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో? ట్విస్ట్లు అంటే శివ సినిమాలో ఏ విధంగా ఆ చైను నాగార్జున గారు చైన్ ఆడతారు, అటువంటి చిన్న చిన్నవి ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఆ విధంగా క్యారెక్టర్ వైజ్ వస్తే ప్రతి ఫ్రేమ్కి ప్రతి క్యారెక్టర్ కూడా ఒకదానికొకటి ఎలిమినేషన్ పికప్ అయ్యి ఉంటుంది మేడం. చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే సార్, మీరు ఈ మూవీని తీస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చాయా? అంటే ప్లేస్ పరంగా కానీ ఇంకా వేరేవారు ఇక్కడ తీయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి ఏమైనా అబ్జెక్షన్స్? ఏం రాలేదండి, అంతా నిర్మాత గారు తీసుకున్న ప్లేస్, అంటే వాళ్ళే నిర్మాత గారు వాళ్ళే చూస్తున్నారు. బట్ అంతా ఫైన్గా జరిగింది. అంటే ప్లేస్ పరంగా లొకేషన్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం యాక్టర్స్ పరంగా కొంచెం కెమెరామెన్ కొంచెం అంటే చేయడం వల్ల అలాంటివి ఉన్నాయి కానీ బట్ లొకేషన్ పరంగా అయితే అస్సలు ఏం లేదు. ఎప్పుడన్నా ఈ మూవీ గురించి నిద్రలేని రాత్రులు గడిపిన ఉందా సమయం? అంటే ఉంటాయి కదా. ఎక్స్ప్లెయిన్ అంటే ఏ విధంగా, అంటే బాగా వచ్చింది అన్న రాదా, నెక్స్ట్ ఏం చేయాలి దానికోసం అంటే మార్నింగే షూట్ ఉందండి. ఒక చిన్న అంటే రాము చిన్న క్యారెక్టర్, అతనికి బ్యాగ్ కావాలి మామూలుగా. ఓకే. ఆ బ్యాగ్ గురించి సర్చ్ అంటే అప్పుడు ఓల్డ్ కాలంలో మనకి బ్యాగ్స్ ఇట్లా సంచి టైప్లో అలా ఉంటాయి కదండి, అలాంటి బ్యాగ్స్ ఇప్పుడు దొరకవు కదా. ఆ నైట్ అది అదంతా టిచ్చింగ్ చేసి సంథింగ్ మార్నింగ్ షార్ట్లోకి అంటే నిద్ర పోకుండా ఆ డే అంతా ఒక 1 అవర్ ఏమో పండుకొని మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ అడుగు పోవాలి, లొకేషన్ పోవాలి. ఇంకా అట్లా ఒక 1 day అట్లా. యాక్చువల్లీ ఏంటంటే సెట్ ప్రాపర్టీస్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోవాలండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ బ్యాగ్ అప్పుడు ఇప్పుడు దొరకదు, అయినా దొరకదు. సేమ్ అప్పట్లో వాడినటువంటి బ్యాగ్ అనమాట అది. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఓల్డ్ లుక్ రావాలని ఓల్డ్ లుక్ కోసం నేనే దాన్ని వీడియో తయారు చేయడం అట్లా. సో మరి మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ గురించి మీరు అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే అమౌంట్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మేడం. అంటే మనం పెట్టిన బడ్జెట్ మనది, ఎవరైనా అమౌంట్ పెట్టిన బడ్జెట్ మళ్ళీ రావాలనే కోరుకుంటారు. ఇంకా అంటే ఓకే సార్, బట్ నేనేమంటున్నానంటే మీరు వ్యూస్ పరంగా అనుకుంటున్నారా, లేకుంటే దీన్ని టీజర్ పరంగా రిలీజ్ ఏదన్నా దాంట్లో ఇప్పుడు సిరీస్ ఉన్నాయి కదా, వెబ్ సిరీస్ అలాంటి వాటిలో ఏమైనా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే యూట్యూబ్లోనే రిలీజ్ చేయాలని ప్లానింగ్ ఉంది మేడం. ఓకే. దాన్ని బట్టి సర్చింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓటీటీ సంథింగ్ దాంట్లో అంటే ఇంకా అంత ప్లానింగ్ అయితే లేదు మేడం, ఓన్లీ ఓకే. అంటే ఇప్పుడు మాత్రం మీరు పెట్టిన అమౌంట్ ఎక్స్పెక్టేషన్ మొత్తం మీ వ్యూస్ ద్వారానే? ఎస్. ఓకే, సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే అందరికి రీచ్ కావాలి. ఓకే. సో మరి మీ మూవీలో లొకేషన్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు? లొకేషన్స్ అంటే ఆల్రెడీ ఒక కాలేజ్ ఉంటుందండి. ఓకే. కీసర్ కాలేజ్ కోసం కీసర్ వెళ్ళాం. ఓకే. తర్వాత స్కూల్ ఉంటుంది, అది నాచారం ప్రొడ్యూసర్ ఆయనదే, ఆ స్కూల్ సార్దేది. ఓకే. విక్రమాదిత్య గారిది. ఓకే. తర్వాత కీసర్ దగ్గర చిన్న చిన్న పల్లెటూరులు అక్కడ తీసాం అన్నమాట. ఇంకోటి ఈజేలో పోలీస్ క్యారెక్టర్ తీసినాము. ఓకే. అందులో వచ్చేసి పోలీసులు రియల్ పోలీసులు, అంటే డాక్టర్ కూడా ఇంజనీర్, మా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నర్స్ వచ్చేసి రియల్ నర్స్. అందరు క్యారెక్టర్ వైజ్ చాలా వరకు రియల్, అంటే ఆ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళకి కూడా అమౌంట్ ఇచ్చారా మీరు? అమౌంట్ అంటే క్యారెక్టర్ ప్రైస్ అంటే అమౌంట్ ఏమీ లేదు, బట్ కొంతమందికి అయితే ఇచ్చినాం మేడం.
అంటే సో మీ మూవీలో ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి, మా ప్రేక్షకుల కోసం మా కోసం ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారా? ఈ మూవీలో ఒక ఆర్జీవి కాలేజ్లో చదువుతున్న టైంలో వీటి అని విలన్, స్టూడెంట్ విలన్ అనమాట. ఓకే. హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ హవా కొనసాగిస్తున్నావు నువ్వు, తోకాడిస్తే తల తెగి కృష్ణానదిలో పడుద్ది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఓకే. సో ఆ టైంలో మళ్ళా వెంటనే సెకండ్ సీన్లో ఏంటంటే ఈ డైలాగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి వీటియే పారిపోతూ ఉంటాడు. ఓకే. సో అప్పుడు ఈ రాము గ్యాంగ్ మొత్తం వాళ్ళని చేజింగ్ చేసి పట్టుకొని అప్పుడు రాము ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. బెజవాడ అయితే ఏంటి, బొంబాయి అయితే ఏంటి, కొట్టేటప్పుడు చూడాల్సింది ప్లేస్ కాదు గట్స్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు. ఓకే. తర్వాత ఇంకొక డైలాగ్ వచ్చేసి ఒక విజయవాడలోనే ఒక బుజ్జి క్యారెక్టర్, బుజ్జి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. బెజవాడ బుజ్జి తన పేరు. ఓకే. అతను ఆ క్యారెక్టర్ అన్ననే చేసాడు. చిన్న క్యారెక్టర్ చేశాడు. అతను విలను, తన విలను అపోజిషన్ వ్యక్తిని ఒక మండిలో చేయడం జరిగిందండి. ఆ షాట్ కట్టెల మండిలో చేయడం జరిగింది ఆ షాట్. ఓకే. అది ఇట్లా పొట్టులో ముంచి పైకి లేపి అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. బుజ్జిరా బెజవాడ బుజ్జి, దుర్గమ్మ కరుణ కావాలంటే కొండెక్కాలా, ఈ బుజ్జికి ఎదురొచ్చినోడు పాడెక్కాలా అనేటటువంటి డైలాగ్. చాలా బాగా చెప్పారు. అంటే మొత్తం క్యారెక్టర్లో లీలం అయిపోయినట్టున్నారు. ఎస్. అండ్ అంటే మీకు రైటర్గా కాకుండా యాక్టింగ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే నేను ఆల్రెడీ ఒక మూవీ చేశానని చెప్పాను కదండి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. బిగ్ మూవీలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు అన్నమాట డైరెక్టర్స్. ఓకే. సో ఆ విధంగా యాక్టింగ్లో కూడా కొంచెం. సో మరి మీరు యాక్టింగ్లోనే అలానే వెళ్ళకుండా ఎందుకని ఇలా రైటర్లోకి వచ్చేసారు? ఫస్ట్ నేను ఏంటంటే రైటర్ అండి, నేను లిరిక్ రైటర్ కానీ డైలాగ్ రైటర్ కానీ ఇట్లానే ఉండేదన్నమాట. సో ఆయన డైరెక్టర్ గారు ఏంటంటే ఆ మూవీలో చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయడం జరిగింది తప్ప ప్రత్యేకంగా యాక్టింగ్ కోసం అని ఇంకా. ఓకే సార్, మరి మీరు ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనుభవాలంటే నాకు ఆయన డైరెక్టర్ గారు చాలా వరకు ఫ్రీడమ్ ఇచ్చారండి. ఓకే. ఫ్రీడమ్ ఇచ్చారు. సో నాకు చెప్పడం కూడా ఒక కథని మొత్తం తీసుకొచ్చి నా ముందు పెట్టేవారు. అందులో ఏమన్నా ఉంటే మిస్టేక్స్ ఉంటే చదివి చెప్పండి అని చెప్పేసి అంత ఫ్రీడమ్ అనమాట. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడాను వాళ్ళతో నేను చేయడం జరిగింది. ఓకే. సో మరి మీకు ఇలా ఇండస్ట్రీకి వెళ్ళాలి, వర్క్ చేయాలి అని అసలు ఎందుకు థాట్ వచ్చింది? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా కొనసాగుతున్నారు? ఎప్పటి నుండో ఉంది మేడం అది. ఓకే. ఇప్పుడు వచ్చింది అవకాశం అందులో. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు మేబీ వెళ్తే బాగుండు, చేస్తే బాగుండు అనేసి? ఉంటుందండి, దగ్గర దగ్గర ఒక 10 years నుండి అట్లా అనుకోవడం జరుగుతుంది. ఓకే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏముందండి, ఇంకా మన పిల్లలు ఫ్యామిలీ ఉంటాయి. ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టి ప్రయత్నాలు చేసింది అయితే తక్కువే. ఓకే. నాకు అవకాశం కూడా ఈజీగానే వచ్చింది. చెప్తుంటారు చాలా మంది కష్టపడ్డారు, అంతేం లేదు, కొంచెం ఈజీగానే వచ్చింది. ఓకే, మీరు అన్నీ కూడా కరెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఒక వ్యక్తి వెళ్ళాలి, వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి, ఆఫీస్లో చుట్టూ తిరగాలి అని చాలా ఉన్నాయి. సో మరి మీరు ఇంత ఈజీగా వచ్చింది అంటున్నారు. సో మీరు లక్కీ పర్సన్. నేను కాదండి లక్కీ. ఓకే. మా మూడో బ్రదర్ ఉన్నారు అనమాట. ఓకే. మూడో బ్రదరు, తను ఇండస్ట్రీ చుట్టూ కష్టపడి మా అన్నయ్య రైటరు ఇట్లా అని చెప్పేసి ఓకే. ఆ ఛాన్స్ అనేటటువంటిది నాకు వాడి ద్వారా వచ్చింది అనమాట. ఓకే. నా క్రెడిట్ వాడిది. ఓకే, సూపర్. సార్ మరి మీరు చెప్పండి, మీరు డైరెక్టర్గా కావాలి అని మీకు అసలు ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హీరో కావచ్చు, విలన్ క్యారెక్టర్, సో మెనీ క్యారెక్టర్స్ దేర్, బట్ మీరు ఎందుకు నేను డైరెక్టర్నే కావాలి అని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్న ప్లస్ ఇంకొక అన్న ఇద్దరు ఇండస్ట్రీ చుట్టూ అట్లా సాంగ్స్ అట్లా రాసుకున్నప్పుడు అంత పట్టించుకోకపోతుండండి. బట్ ఇది ఒక ఇంట్రెస్ట్, అదొక పెయిన్, ఇండస్ట్రీ అంటే పాటల గురించి ఎంత కష్టపడతారు అని ఒక చూసినప్పుడు. ఇంకోటి ఏంటిదంటే ఒక చిన్న యాక్టర్ అంటే ఒక 2-3 మూవీస్ చేసి ఉండొచ్చు, అంటే ఎగ్జాంపుల్ తెలియదు ఆయన. అయితే ఆయన చనిపోయినాడు, బట్ ఆయన స్క్రీన్ని మళ్ళీ మన తెరపైన చూసుకుంటున్నాం. అంటే ఆయన చనిపోయినా కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం మనం. అంటే తీసిన నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆ క్యారెక్టర్ ఫ్రేమ్ మొత్తంలో ఎవరెవరు ఉన్నారో మళ్ళీ ఆయన ఉన్నా లేకపోయినా మనం చూస్తున్నాం. ఆ అదృష్టం ఎంతవరకు
వస్తుంది ఎవరికి తెలియదు కదా. అంటే డాక్టర్స్ ఇంజనీరింగ్ అంతా చేసినా కూడా ఆడకాడికే ఉంటుంది. బట్ ఏంటిదంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో మనం పోయినా కూడా మనం చూసుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్ నాకు బలంగా నాటకపోయిందండి. ఓకే, ఇంకా ఫస్ట్ నేను క్యారెక్టర్ వైజ్కే ట్రై చేసినాను, అంటే ఎవరన్నా యాక్టింగ్ చేస్తారా అట్లా అని. ఆ తర్వాత సరే నేను ఒక స్టోరీ రాసుకుందాం. అయితే ఫస్ట్ నాకు డైరెక్షన్ కావాలి అన్న ఒక థాట్ వచ్చేసి నేను బిచ్చాడు ఒక సాంగ్, అంటే బిచ్చాడు మూవీ ఉంది కదా మేడం, ఆ సాంగ్లో ఒక పూట అన్నం కోసం అని అది చూసినాక అరే మనం కూడా ఏదన్నా ఒక సాంగ్ తీద్దాం, యాక్టింగ్ చేద్దాం అన్న ఒక అనిపించిందండి. అయితే మా ఫ్రెండ్తో చెప్పిన నేను తీసారా మీరు యాక్టింగ్ చేయండి అని అన్నారు. అందులో ఒక అంటే 2-3 సీన్స్ వచ్చేసి ఫుట్పాత్ మీద, రైల్వే స్టేషన్ మీద ఆడ పడుకోవాల్సి వస్తుంది, అంటే ఇట్లా ఉండాల్సి వస్తుంది, అంటే అది తీసుకున్నప్పుడు ఇట్లా బిచ్చాలేక. అయితే ఆ క్యారెక్టర్ అంటే నేను చెయ్యరా సిగ్గవుతుంది సంథింగ్ అది ఇది అని అనడం జరిగింది. అయితే సరే నువ్వు షూట్ చేయి నేను తీస్తా, అంటే నేనే డైరెక్షన్ కాడినప్పుడు కాంప్రమైజ్ అవసరం లేదు కదా ఒక ఫస్ట్ థాట్ అక్కడి నుంచే మొదలైంది. అంటే ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఓకే, నేను స్క్రీన్ తీసుకున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో అప్పుడు అనిపించింది, అందరు చాలామంది చూసినారు, ఓకే బాగుందిరా 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 అన్నప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ దాకా పోయిందో చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి నాకు డైరెక్షన్ కావాలి. యాక్చువల్గా మా మూడో బ్రదరు నేను సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆఫీస్కి వెళ్ళాము, ఏంటి ఎవరేమన్నారు ఇటువంటిది మాట్లాడుకుంటుంటే వీడు వినేవాడు, విని తర్వాత ఏమైందన్న అడిగేవాడు. ఆ తర్వాత వీడే కొన్ని రాసుకొని ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా కెమెరా తనే కెమెరా మొబైల్ ద్వారా చేసేవాడు. బాగుంది కదరా, ఇంకా చూసుకో బాగుంది, నువ్వే కెమెరామెన్ నువ్వే డైరెక్టర్. అంటే చాలా వరకు నేను ఫోన్తోనే తీసినాడు, బట్ ఈ 2-3 షార్ట్ ఫిలిం కొంచెం కెమెరా యూజ్ చేసినాను. సో ఫ్యూచర్లో మీకు ఇండస్ట్రీకి పిలిచి మీకు మంచి డైరెక్టర్ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి అంటే అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏమన్నా వెళ్తారా వెళ్ళరా? అంటే ఇప్పుడు ఇంత చేసింది దాని గురించే కదా మేడం, కంపల్సరీ ఎవరైనా అవకాశం ఇస్తే కంపల్సరీ తీస్తా మేడం. బట్ ఏంటంటే నాకు ఆ సబ్జెక్ట్ ఎంత ఉందో అంటే నాకెంత ఉందో కెపాసిటీ ఆ సబ్జెక్ట్ పైన సార్, అంటే ఒక పెద్ద డైరెక్టర్ అంటే పెద్ద హీరో వచ్చేసి చెయ్యంటే నాకు సార్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఏంటిదంటే అప్పుడు ఆ లెవెల్ చూసుకొని స్క్రిప్ట్ ఓకే చేద్దామని అనుకున్నాను. అట్లా చూపెట్టుకోవడానికే అంతే. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్లో మంచి షార్ట్ ఫిల్మ్గా నిలిచిపోతుంది అంటారా మరి మీ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బయోపిక్? బాగుంటుంది మేడం అది. ఓకే, అంటే ఒకటి ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మనదే కాబట్టి నాకు అనిపిస్తుంది చాలా బాగుంటుంది అని. కొందరు నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, కానీ బాగుంటుంది మేడం షార్ట్ ఫిల్మ్. సో సూపర్ సార్, థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ టైం మీరు మాకు ఇచ్చి మీ మూవీ యొక్క విశేషాలు మాతో మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.